మేడిగడ్డ డ్యామేజ్ అంతు లేకుండా కనిపిస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఫౌండేషన్ మూలమే కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో క్రిమినల్ నిర్లక్ష్యం ఉందన్నారు మంత్రి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టమని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు. ఇక కృష్ణా బోర్డుపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మేము ఉన్నప్పుడేదో ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసినాం, మేమేదో కొట్లాడినాం, వీళ్ళు వచ్చిన తర్వాత ఏదో సరెండర్ అవుతున్నాం అనే టైప్ ఒపీనియన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా అబద్ధం, ఇది సత్యదూరమైన విషయం అని ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే. సెకండ్, కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకి దానికి కొన్ని ఇష్యూస్ లో వీ వాంటెడ్ సెంట్రల్ గవర్నమెంట్ టు గివ్ ఎ క్లారిటీ. బట్ బిఫోర్ దట్ ఇన్ ఎనీ వే మేమేమనుకుందంటే ఈ ఇష్యూ ఈజ్ ఇన్ ద లార్జర్ తెలంగాణ ఇంట్రెస్ట్. సో ఇది శాసనసభలో చర్చ పెట్టి చేయాలని మేము అనుకుంటున్నాం. నాకున్న ప్రాథమిక రిపోర్ట్స్ అయితే డిజైన్, కన్స్ట్రక్షన్, మెయింటెనెన్స్ లో దెర్ హస్ బీన్ క్రిమినల్ నెగ్లిజెన్స్. కొన్ని వందల వేల కోట్లు ఈ రాష్ట్రానికి నష్టం జరిగిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి సీరియస్ పనిష్మెంట్ ఉండాలని చెప్పి మేము చర్యలు తీసుకుపోతున్నాము. చిన్న పర్రెదగిలిందట, చిన్న క్రాక్ అయిందట, అంత పెద్ద ఆవిషయం. అసలు బ్యారేజ్ యొక్క ఫౌండేషన్ మూలమే కూలిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను ప్రాథమికంగా ఏం చెప్పొచ్చు అంటే అనుకున్న దానికంటే మేడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ ఆఫ్ ద ఫౌండేషన్ పియర్ ఈజ్ మోర్ సీరియస్ దెన్ వాట్ వి థాట్ ఇనిషియలీ.